అసెంబ్లీకి వెళ్లే ముందు అమరవీరుల స్తూపం వద్ద నిరసన తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేశారు. 6 గ్యారంటీల అమలుకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని ప్లకార్డులు ప్రదర్శించారు. 6 గ్యారంటీల అమలు కోసం అసెంబ్లీలో పోరాటం చేస్తామన్నారు బీఆర్ఎస్ శాసనసభ్యులు. రైతులకు వెన్నుపోట్ల అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లోని 6 గ్యారంటీలకు చట్టబద్దత కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కార్ 2.5 ఏళ్లైనా ఇంతవరకు హామీల అమలును పట్టించుకోలేదని ఆరోపించారు కేటీఆర్. రైతు భరోసా ఇంతవరకు ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. రాహుల్కు 1000 కోట్లు, రైతులకు వెన్నుపోట్ల అని నిలదీశారు. ఇప్పటికి 2.5 సంవత్సరాలు ఇది 3వ గవర్నర్ ప్రసంగం. ఇంతవరకు 6 గ్యారంటీలకు చట్టబద్దత లేదు. అట్లాగే విచిత్రమైన విషయం, ఇవాళ పంటలు నాట్లేసేటప్పుడు నిజానికి కేసీఆర్ గారి టైంలో రైతు బంధు పడేది. కానీ వాళ్ళ పంటలు కోతలకు వచ్చినా రైతు బంధు దిక్కులేదు. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత, ఒక సమాధానం లేదు. అందుకే రాహుల్ బంధు కాదు, రైతు బంధు వేయండి, రాహుల్కు 1000 కోట్లు, రైతులకు వెన్నుపోట్ల అని చెప్పి ఈ సమావేశాల్లోనే, బడ్జెట్ సమావేశంలో తప్పకుండా నిలదీస్తాం. ఇప్పటికి 2.5 సంవత్సరాలు ఇది 3వ గవర్నర్ ప్రసంగం. ఇంతవరకు 6 గ్యారంటీలకు చట్టబద్దత లేదు. అట్లాగే విచిత్రమైన విషయం, ఇవాళ పంటలు నాట్లేసేటప్పుడు నిజానికి కేసీఆర్ గారి టైంలో రైతు బంధు పడేది. కానీ వాళ్ళ పంటలు కోతలకు వచ్చినా రైతు బంధు దిక్కులేదు. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత, ఒక సమాధానం లేదు. అందుకే రాహుల్ బంధు కాదు, రైతు బంధు వేయండి, రాహుల్కు 1000 కోట్లు, రైతులకు వెన్నుపోట్ల అని చెప్పి ఈ